చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, ట్రెండ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, బ్రిటానియా, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది దలాల్ స్ట్రీట్లో చిన్న మధ్యస్థాయి కంపెనీల షేర్లే తళుక్కుమన్నాయి. ప్రధాన కంపెనీల స్టాక్స్ కంటే ఆకర్షణీయ ప్రతిఫలాలు పంచాయి. మార్కెట్లో ఆశావహ ట్రెండ్తో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల పాత్ర గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడింది. 2024లో ఈక్విటీ సూచీలు వరుస రికార్డుల మోత మోగించాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడుల రూపంలో మార్కెట్లోకి ద్రవ్య ప్రవాహం భారీగా పెరగడంతో పాటు బలమైన ఆర్థిక మూలాలు, విధానపరమైన సానుకూలత తోడ్పడ్డాయి అని మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఇక ప్రభుత్వ విధానపరమైన చర్యలు, సానుకూల పరిస్థితులతో లబ్ది పొందిన రియాలిటీ, మౌలిక, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం రంగాలు మెరుగైన పనితీరు కనబర్చింది అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ అరోరా చోప్రా తెలియజేశారు. ఈ ఏడాది స్మాల్, మిడ్ క్యాప్ సూచీల వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ అరోరా చోప్రా అన్నారు. దేశంలో వినియోగం పుంజుకోవడంతో పాటు సాంకేతిక పురోగతి, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలు వంటి పథకాలతో చిన్న కంపెనీల పనితీరు మెరుగైంది అన్నారు. వచ్చే ఏడాదిలోనూ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ హవా కొనసాగుతుంది అని వారు భావిస్తున్నారు. దేశీయంగా బలమైన వినియోగం, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుండడం ఇందుకు కలిసి రానున్నాయి అని వారు అభిప్రాయపడతారు. ఇక అయితే స్మాల్, మిడ్ క్యాప్ విభాగాల్లో ఇప్పటికే చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడ్ అవుతూ ఉండడంతో పాటు కొన్ని రంగాల వృద్ధి మందగించింది అని నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఆకర్షణీయ ధరకు లభిస్తున్న నాణ్యమైన స్టాక్స్ ను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన ప్రతిఫలాలు అందుకునే వీలుంటుంది అని తెలియజేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బ్యాంకుల్లో మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఏదోలా మాయ చేసి కేటుగాళ్లు దర్జాగా బ్యాంకుల నుంచి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే దేశంలోని బ్యాంకుల్లో 18,461 మోసపూరిత కేసులు నమోదయ్యాయి. ఈ మోసాలతో కొట్టేసిన సొమ్ము 21,367 కోట్ల రూపాయలకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 2,623 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 8 ఎక్కువ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిన్న దీనికి సంబంధించి ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఈ మోసాలతో బ్యాంకింగ్ వ్యవస్థ పేరు ప్రతిష్టలతో పాటు నిర్వహణ, వ్యాపారపరమైన ఇబ్బందులు, వాటి ఆర్థిక స్థిరత్వం, ఖాతాదారుల నమ్మకానికి సవాల్గా మారాయి అని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో నమోదైన ఇంటర్నెట్ కార్డ్ మోసాల్లో 67.1% ప్రైవేటు బ్యాంకుల్లో నమోదయ్యాయని ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. అయితే నష్టపోయిన సొమ్ము పరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులే అత్యధికంగా నష్టపోయాయి. ఇటీవల కొన్ని డిజిటల్ లెండింగ్ సంస్థలు ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల అనుబంధ సంస్థలమని చెప్పుకుని మోసం చేయడమూ పెరిగిపోయింది అని నివేదిక పేర్కొంది. దీంతో ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మోసాలకు పాల్పడే డిజిటల్ లెండింగ్ యాప్స్ పేర్లతో ఒక జాబితా రూపొందించేందుకు సిద్దమవుతోంది. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, జనరల్ గా మన మార్కెట్స్ మనం చూసినట్లయితే కొన్ని వారాలు గత 2 వారాల నుంచి చూసినట్లయితే గనక చాలా డౌన్ ఫాల్ అయ్యాయి, మళ్ళీ కొంచెం కోలుకుంటూ వస్తున్నాయి. సో ఈ విధంగా అంటే మళ్ళీ ఈ ట్రెండే కొనసాగవచ్చు అని అంటారా? సో అంటే పాజిటివ్ అంశాలు ఏమున్నాయి సార్ మార్కెట్స్ పెరగడానికి?
మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనమ్మా 5 సంవత్సరాల నుంచి దాదాపుగా అప్రతిహతంగా పెరుగుతూ వచ్చాయి కాబట్టి మార్కెట్లు కొద్దిగా గొప్ప ఆగక తప్పదు. దీనికి కారణం ఏంటంటే లాభాలు పెరగటం లేదా అంటే పెరుగుతున్నాయి, కానీ అంతకుముందు పెరిగినంత బ్రహ్మాండంగా కంపెనీలకు లాభాలు పెరగటం లేదు కాబట్టి కొద్దిగా పాస్ బటన్ అంటే మొత్తం ఆగిపోవక్కర్లేదు, కానీ స్పీడ్ మాత్రం తగ్గడం గ్యారంటీగా జరుగుతుంది. ఇకపోతే ఈ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి సూపర్ న్యాచురల్ రిటర్న్స్ ఫ్యూచర్ లో కూడా వస్తాయా, వచ్చే అవకాశం ఉందా అంటే మొహమాటం లేకుండా చెప్పాలంటే అవకాశం బాగా తక్కువ. అంటే ఇప్పటి వరకు ఎవరు డబ్బులు పెట్టినా, ఏ మ్యూచువల్ ఫండ్ కొనుక్కున్న లాభాలు వచ్చిన వాళ్ళందరూ కూడా అది తమ తెలివితేటలుగా భావిస్తూ ఎప్పుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అది ఖచ్చితంగా భంగపాటు గురి కాక తప్పదు. అందువల్ల ఇక్కడ నుండి లాభాలు రావాలి అంటే కొద్దిగా గొప్ప అనాలిసిస్ చేయ తప్పదు. ఆ అనాలిసిస్ కూడా మంచి కంపెనీలు కొనుక్కోవాలి అంటే అవి ధరలు ఎక్కువగా లేకుండా ఉంటే కొనుక్కోవాలి, కానీ కేవలం మంచి కంపెనీలు వాళ్ళు వీళ్ళు చెప్పారని కొనుక్కుంటే యూజువల్ గా ఇబ్బంది పడతారు. అందువల్ల మనం చేయవలసింది ఏంటంటే సంవత్సరం ఆఖరిలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి మనం కూడా రివ్యూ చేసుకుంటూ ఒక 1 year లో రివ్యూ చేస్తే ఈ సంవత్సరం 2024 లో బాగా మార్కెట్లు కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎంత కరెక్ట్ అయ్యాయంటే లార్జ్ క్యాప్ లో అయితే దాదాపుగా 10% కన్నా కూడా దాదాపు దగ్గర 23,650 లెవెల్కి వస్తే ఇండెక్స్ 10% కరెక్ట్ అయినట్టు. అది బ్రహ్మాండమైన అవకాశం. ఇప్పుడు మీరు కనుక 12% చొప్పున ఆదాయం ఆశిస్తున్నట్లయితే మార్కెట్ లోంచి సెట్ లో ఉంటే చాలు అనుకుంటే దాదాపుగా 90% ఆఫ్ ద టైమ్స్ లో ఇటువంటి సమయంలో అంటే 10% తగ్గినప్పుడు కొనుక్కుంటే అవకాశాలు వస్తాయి. అలాగే మిడ్ క్యాప్ కూడా ఇంకా ఎక్కువ తగ్గింది. మిడ్ క్యాప్ లో కూడా కొనుక్కోవడానికి బ్రహ్మాండమైన అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడు కొత్త మనీ పెట్టుకోవాలి, కాకపోతే ఎంపిక చేసిన మంచి షేర్ లోనే పెట్టుకోవాలి. అలా ఉండాలి. అది ఒక్క జాగ్రత్త తీసుకుంటే ఇన్వెస్టర్లకి ఈ సంవత్సరం కూడా రిటర్న్స్ రీజనబుల్ గా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉండే అవకాశం తక్కువ. అంటే సార్ 2024లో బాగా సంపాదించి పెట్టిన ఎఫెక్ట్ క్లాస్ అసలు ఏదంటారు? అంటే అలాగే ఈ దశాబ్దంలో అన్నిటికన్నా మంచి ఆదాయం ఇచ్చిన అసెట్ లో అంటే రివ్యూ ఇప్పటి వరకు మీరు రివ్యూ చేస్తే బాగుంటుందని అసలు ఎంత వరకు బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు మీరు? ఎప్పుడు చాలా మంచి ప్లేస్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా చూడాల్సింది ఏంటంటే మార్కెట్ లో కొద్దిగా అనిశ్చితి ఉన్నప్పుడు మనం చూడవలసిందే గత అనుభవాల దృష్టి నుంచి ఒకసారి చూస్తే మనకి మంచి అవకాశాలు ఆటోమేటిక్ గా కళ్ళెదురుగా కనపడతాయి. ఇప్పుడు మీరు అడిగిన 2024 లో ఏది బాగా వచ్చింది అంటే ఎసెట్ క్లాసెస్ బాగా చాలా ఉంటాయి. రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, అంటే సేవ్ చేసుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలిగింది. అలాగే గోల్డ్ అవ్వచ్చు, లేకపోతేనేమో స్మాల్ క్యాప్ షేర్లు అవ్వచ్చు, మైక్రో క్యాప్ షేర్లు అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, లార్జ్ క్యాప్ అవ్వచ్చు, మల్టీ క్యాప్ అన్ని కలిపి కూడా చూడొచ్చు. ఇలా కనుక చూసినట్లయితే ఈ మల్టీ క్యాప్ అనే దానికి నిర్వచనం S&P 500 అంటే బిఎస్సీలో ఉండే 500 షేర్స్ ని మనం చెప్తా ఉంటాం, లేకపోతే ఎంఎస్సీలో కానీ అంటే అన్ని కలిసి ఉంటాయి. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఉంటాయి. మైక్రో క్యాప్ నిజంగా పక్కన పెట్టినట్లయితే మనం చూడగలిగింది ఏంటంటే ఈ సంవత్సరంలో 2024 లో అన్నింటికన్నా ఎక్కువ రిటర్న్స్ ఎవరు ఇచ్చారని చూస్తే మిడ్ క్యాప్ షేర్లు ఎక్కువ ఇచ్చాయి. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం మీరు వెల్త్ క్రియేట్ చేయాలి అంటే మిడ్ క్యాప్ కావాలి, అదే వెల్త్ ప్రిజర్వ్ చేసుకోవాలంటే లార్జ్ క్యాప్ అంటాం. వెల్త్ ప్రిజర్వ్ చేసుకునే వాళ్ళు ఎవరు? కోట్లాది ఆస్తున్న వాళ్ళు, అంటే దాదాపు 100 కోట్ల ఆస్తున్న వాళ్ళు, లేదా 70 సంవత్సరాల పైన వారు. అలా కాకుండా మిగిలిన వారందరూ కూడా మిడ్ క్యాప్ లో ఉండి ఆస్తి బాగా ఏర్పడిన తర్వాత ప్రిజర్వ్ చేయాలి. అందువల్ల ఈ సంవత్సరంలో మిడ్ క్యాప్ బాగుంది. దాని తర్వాత ఎవరు బాగున్నారా అని చూస్తే స్మాల్ క్యాప్ బాగుంది. ఆ తర్వాత ఏం బాగుందని చూస్తే మల్టీ క్యాప్ అంటే S&P 500 ఇండెక్స్ బాగుంది. దానికన్నా తర్వాత లార్జ్ క్యాప్, వీటన్నిటికన్నా కింద గోల్డ్ ఉంది. కాబట్టి గోల్డ్ ఈ సంవత్సరం పెరిగింది కాబట్టి మీరు కొనుక్కుంటాను అంటే మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే 10 years యావరేజ్ రిటర్న్ తీసి చూస్తే కనుక నేను చెప్పిన స్టాటిస్టిక్స్ ఇప్పుడు అంటే ఫస్ట్ మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్, తర్వాత మల్టీ క్యాప్, తర్వాత లార్జ్ క్యాప్, తర్వాత గోల్డ్ ఉన్నాయి. సో ఈ ఒక్క సంవత్సరం రిటర్న్స్ తీసుకునే అపోహ పడకుండా ఈ సంవత్సరంలో అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగున్నాయి. కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని జనరల్ గా కాకుండా సెలెక్ట్ చేసి కొనుక్కోవాలి, అనలైజ్ చేసుకోవాలి. మీరు కొనబోయే ముందు కంపెనీ గురించి ఊరికే జనరల్ గా బాగానే ఉంది అనే ఆలోచన కాకుండా ఏ రేటు వరకు కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందో, ఏ రేటు వరకు పెరగవచ్చో ఆలోచించుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి. అలా లేకపోతే కనుక కొద్ది గొప్ప ఇబ్బంది పడతారు. ఇకపోతే మిడ్ క్యాప్ లో కరెక్షన్ ఇలా వచ్చిన తర్వాత ఎక్కువ మంది భయం వస్తుంటుంది. ఇవాళ పెట్టచ్చా, రేపు పెట్టచ్చా, ఎల్లుండి పెట్టచ్చా, ఎప్పుడు మంచి సమయం అంటారు. సమయం గురించి కంగారు పడకుండా మీరు చేయవలసింది డిసెంబర్ క్వార్టర్ ఇప్పుడు అయిపోతుంది కాబట్టి జనవరి 15 లోపల రిజల్ట్స్ ఏమీ రావు కాబట్టి కొత్త మనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టుకుని బ్యాంకుల్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ 15 తర్వాత 20వ తారీఖు ఇంకా మాట్లాడితే 25 తర్వాత ఎక్కువ కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత బాగా పెర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీల్లోనే కొనుక్కోవడానికి ధైర్యం చేయాలి. అది కూడా ఒక రోజు కాకుండా 4 రోజులు కొనుక్కోవాలి. ఇంత చెప్పినా కూడా స్టాక్ సెలక్షన్ నాకు కష్టం ఉంది అంటే మీరు మిడ్ క్యాప్ ఇండెక్స్ అయినా కొనుక్కోవచ్చు, లేదా నిఫ్టీ అయినా కొనుక్కోవచ్చు. అది కొనుక్కోవడానికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఉంటాయి కాబట్టి
4 రోజుల్లో కనుక డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు నెక్స్ట్ 3 years లో యావరేజ్ గా 12% రావడం నిఫ్టీలో కూడా సాధ్యమే. అదే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో కనుక పెట్టినట్లయితే 15% రావడం సాధ్యం. అది కాకుండా 15 కన్నా ఎక్కువ రావాలంటే మాత్రం కొద్దిగా గొప్ప స్టడీ చేయాలి, వినాలి, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. దాని ప్రకారం కనుక్కుంటే మీకు 18 నుంచి 20% రావడం డెఫినెట్ గా సాధ్యమే. అందువల్ల మీకు ఎంత రావాలి అనే దాన్ని బట్టి మీరు ఎందులో కొనుక్కోవాలో ఉంటుంది. కొనుక్కునేది ఏదైనా 4 పార్ట్ల కింద డివైడ్ చేసి January 25th తర్వాత వారానికి 4 వంతు చొప్పున పెట్టుకున్నట్లయితే నిర్విఘ్నంగా మీరు ఏమాత్రం కంగారు పడకుండా నిశ్చింతగా నిలబడవచ్చు. అండ్ సార్ ఓవరాల్ గా 2024 మన మార్కెట్స్ మనం చూసినట్లయితే గనుక సార్ 2 years తర్వాత గత వారం చూసినట్లయితే చాలా వరకు డౌన్ ఫాల్ అయిపోయింది, మార్కెట్స్ చాలా నష్టాల్లో ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు, అంటే ఇంత భారీ నష్టము 2 years తర్వాత మేము చూసామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో 2025 ఎలా ఉండొచ్చు అంటారు? 2025 మోడెస్ట్ గా ఉంటుంది. అంటే అంతకు ముందు ఉన్నట్టుగా చెప్పాను కదా, మనం ఆల్రెడీ వాళ్ళు అనుకున్నాం బ్రహ్మాండమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండదు, అలా అని కుంగిపోయే అవకాశం అసలు ఏమాత్రం లేదు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం 2025లో జనవరిలో జరిగిపోయే ప్రపంచానికి ప్రమాదం కింద చెప్పాలి అంటే ట్రంప్ అమెరికా ప్రెసిడెన్సీలోకి రావడం. ఆయన చేస్తున్న నాయిసెస్ ప్రకారం చూస్తే పనామా కెనాల్ తీసుకుంటాను అంటే ఆక్యుపై చేసుకుంటామని చెప్పారు. ఇండైరెక్ట్ గా నేను నాదే కాకే కావాలంటున్నారు. అలాగే గ్రీన్లాండ్ నాకు కావాలంటున్నారు, కెనడా కూడా నాకు కావాలంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఎక్స్పాన్షనిస్ట్ రెజీమ్. ఇప్పటి వరకు అమెరికా చెప్తున్న మాటలు ఏంటంటే ఏదైనా కంట్రీ పక్క కంట్రీ మీద వార్ డిక్లేర్ చేసి కొంత ఏరియాను లాక్కుంటే వాళ్ళనేమో ఎక్స్పాన్షనిస్ట్ రెజీమ్ అని మేము ఫైట్ చేస్తాం, ప్రొటెక్ట్ చేస్తాం అన్నారు. అదే మా గవర్నమెంట్ అదే దేశం ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి కొత్త పంతం చేస్తే కనుక జరగబోయేది జియో పొలిటికల్ గా చాలా అన్సర్టనిటీ. అంటే ఇలా వార్లు కనుక స్టార్ట్ అయినాయంటే మాత్రం ప్రపంచంలో మార్కెట్లన్నీ కుదేరవటం ఖాయం. అందువల్ల ఎవరైనా 70 years కన్నా పైన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ మార్కెట్ లో ఇవాళ తగ్గి ఉన్నదని కంగారు పడకుండా కనీసం 30% వరకన్నా మీ ఇన్వెస్ట్మెంట్ ని ఫిక్స్డ్ ఇన్కమ్ లో కనుక మార్చుకోగలిగితే మీకు సజావుగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీనిపైనే ఆధారపడి కనుక జీవిస్తున్నట్లయితే. లేకపోతే మాత్రం మార్కెట్లు కుంగితే, అంటే ఒకవేళ ఎలాంటి వార్లు జరిగితే, ఇవన్నీ కూడా వారు వస్తే వారు సీరియస్ అయితే ఇలా చాలా కండిషన్స్ ఉంటాయి. కానీ జాగ్రత్త పడటం మన యొక్క ధర్మం. సీనియర్ సిటిజన్స్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. యంగ్స్టర్స్ మాత్రం వారు వచ్చినా 1 year 2 year కన్నా ఎక్కువ ఉండవు కాబట్టి ఆ తర్వాత బాగుండదు తప్పదు కాబట్టి వాళ్ళు మాత్రం ఈక్విటీస్ వైపు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో అంటే 2025లో 15% సంపాదించిన వాళ్ళు ఖచ్చితంగా హీరోలుగా చలామణి అవుతారు. అంతే తప్ప 18%, 20%, 30% వచ్చినట్లుగా సంపాదించకపోతే దిగులు పడతాను అంటే మీకు మార్కెట్ లో ప్రవేశం ఉండకుండా ఉండటమే మీకు